హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ హౌస్ వైఫ్ సుజీ అండ్ బ్లాగ్స్ అండి. మోమోస్ తయారు చేసేసుకుందామండి. ఈరోజు ఎంతో ఈజీగా వెజ్ మోమోస్ తయారు చేసేసుకుందాం అనమాట. మోమోస్కి చట్నీ కూడా తయారు చేసేసుకుందామండి. చాలా టేస్టీగా హెల్తీ అయిన మోమోస్ మనం ఇంట్లోనే ఈజీగా తయారు చేసేసుకుందాం అనమాట. ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పుడు మైదా వేసుకున్నానండి. ఆయిల్ వేసుకొని సాల్ట్ వేసుకొని మనం పూరీ పిండి కలుపుకుంటాం కదా, ఆ ప్రాసెస్లో అంతా ప్రిపేర్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవడమే. చాలా ఈజీగా ఇంట్లోనే చేసేసుకోవచ్చు అనమాట. వాటర్ వేస్తూ స్మూత్గా వచ్చేటట్టు పూరీ పిండిలా కలిపేసుకోవడమే. కలిపేసుకొని 10 మినిట్స్ పాటు పక్కన పెట్టేసుకుందామండి. స్మూత్గా అయింది కదా, పక్కన పెట్టేసుకుందాం. ఇంకా మోమోస్లోకి స్టఫింగ్ తయారు చేసుకుందామండి. స్టఫింగ్ కోసం నేను వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టేసుకున్నానండి. 2 స్పూన్లు ఆయిల్ వేసానమాట. అందులోకి సన్నగా తరిగిన వెల్లుల్లి, పచ్చిమిర్చి వేసి ఫ్రై చేసుకుంటున్నాను. వెజిటేబుల్స్ ఏం తీసుకున్నానంటే క్యారెట్, టమాటా, ఆనియన్స్, వెజిటేబుల్స్ అన్నీ ఫ్రై చేసేసుకుందామండి. క్యాబేజీ, టమాటా, ఉల్లిపాయలు అన్నీ ఫ్రై చేసేసుకుందాం. స్టఫింగ్ చాలా ఈజీగా మనం తయారు చేసేసుకోవచ్చు అనమాట. అంతా ఫ్రై అయిపోతుందండి. ఇందులో వాటర్ శాతం ఉంటుంది కదా, వాటర్ అంతా అయిపోయే వరకు ఫ్రై చేసేసుకోవడమే. అంటే వాటర్ ఉంటే మోమోస్ మెత్తగా వచ్చేస్తాయండి. అందుకే వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసేసుకుందాం. ఫ్రై అయిపోయిందండి. అందులో కొంచెం కారం, కొంచెం సాల్టు, చిల్లీ ఫ్లేక్స్ వేస్తున్నానండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. వెనిగర్ వేస్తున్నానండి. కొంచెం స్టఫింగ్ పుల్లగా ఉంటే బాగుంటుంది కదా, అందుకే వెనిగర్ వేసాను అనమాట. ఇంకా స్టఫింగ్ రెడీ అయిపోయిందనమాట. అది తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇంకా చట్నీ కోసం వాటర్ వేస్తున్నానండి. ఆ వాటర్లోని మన కారానికి తగ్గట్టు ఎండుమిర్చి, అల్లం, సాల్టు, టమాటాలు వేసి బాయిల్ చేసుకుందామండి. ఇది చట్నీకి అనమాట. బాయిల్ అయిన తర్వాత మిక్సీ ఆడేసి పక్కన పెట్టేసుకోవడమే. చట్నీ రెడీ అయిపోతుందండి. ఇంకా మోమోస్ తయారు చేసుకోవడానికి మనం చపాతీ చేసుకుంటాం కదా, ఆ ప్రాసెస్లోని చిన్నగా చపాతీ ఎలా చేసుకుంటామో అలా చేసుకోవడమేనండి. స్టఫింగ్ కూడా చూపిస్తాను. చాలా ఈజీ అండి, మనం చేసేసుకోవచ్చు అనమాట. 1 స్పూన్ స్టఫింగ్ వేసి కర్రీ వేసి చూడండి, నేను ఇలా పెడుతున్నాను కదా, కుచ్చులు కింద పెడుతున్నాను కదా, అలా పెట్టేసుకోవడమే. కర్రీ పైకి రావకుండా చుట్టేయడమేనండి. అంతేనండి, అన్నీ అలా రెడీ చేసేసుకున్నాను అనమాట. ఇవన్నీ రెడీ అయిపోయిన తర్వాత కన్నాల ప్లేట్ ఉన్నదండి నా కాడ. అందులోని స్టీమ్ ఇచ్చుకుందాం అనమాట. ఒక 10 నిమిషాలు స్టీమ్ ఇస్తే మోమోస్ తయారైపోతాయండి. ఇంత ఈజీ అయిన మోమోస్ మనం ఇంట్లోనే తయారు చేసుకొని ఎంత హెల్దీ అయిన మోమోస్ మనమే తయారు చేసేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ కదండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. కొత్తవారు ఎవరైనా చూస్తున్నట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గంట సింబల్ నొక్కిన తర్వాత ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి. ఆల్ అనే ఆప్షన్ కూడా నొక్కితేనే నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు చేరుతాయండి. ఇంకా స్టీమ్ అయిపోయిందనమాట, రెడీ అయిపోయినాయి. చూడండి, చాలా టేస్టీగా ఉందన్నమాట. మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చు కదండి.
ప్రాసెస్ చాలా ఈజీ కదండి. సరేనండి, ఉంటానండి. బాయ్ అండి.